your life is show 'em how it's. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో తెలంగాణ స్టైల్లో ఆవకాయ పెట్టాం. అదేంటి తెలంగాణ అని పర్టికులర్గా చెప్తుంది అనుకుంటున్నారా? అది తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి. అయితే రెసిపీ వచ్చేసి కాయలు కూడా నేనే కొట్టాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అమ్మ ఆవకాయ పెట్టింది కానీ కాయలు కొట్టడం, కొంచెం హెల్ప్ చేయడం వరకు నా పార్ట్ అయితే నేను చేశాను. అండ్ ఎన్ని బిర్యానీలు ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నా, ఫస్ట్ ఆవకాయతో ఒక ముద్ద తినిన తర్వాతనే మనం లంచ్ స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరు ఎంతైనా. మేమైతే 25 పచ్చి మామిడికాయలు తీసుకున్నాము. అండ్ ఈ మాత్రం రియాక్షన్ ఉంటేనే ఆ కాయ పచ్చడి కోసం క్వాలిఫై అయినట్టు. అలా అని ప్రతి కాయ నేనేం టెస్ట్ చేయలేదు. అండ్ అన్నీ ఒకటే వెరైటీ కాబట్టి కట్టింగ్కి ఒక 40 minutes టైం పట్టింది. మొత్తం అన్ని కట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 వెరైటీస్ పెట్టామన్నమాట. ఒకటి ఆవా, ఒకటి అల్లం వెల్లుల్లిపాయ. ఇప్పుడు చూపించేదేమో అల్లం వెల్లుల్లిపాయ. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఒక 1 kg పైన 1 kg 200 grams సాల్ట్ వేసి కలిపాను. ఇలా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఒక దగ్గర కలిసి ఒక దగ్గర కలవకుండా అలాగే ఉండిపోతే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్టే వాడాము, ఎందుకంటే పచ్చడి కరెక్ట్ టేస్ట్ రావాలి అని అంటే రాక్ సాల్టే వాడాలని అమ్మ చెప్పింది. అండ్ కలుపుతున్నది కూడా మా మమ్మీయే. ఒక 2 kgs కారం పట్టింది దీనికి. 1.5 అబౌవ్. మీరు కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బికాజ్ మా ఇంట్లో మేమైతే కారం బాగానే తింటాం కాబట్టి మేము 2 kgsకి కొంచెం తక్కువ వేసాము. మీరు 1.5 kg కూడా వేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. అండ్ ఈ కారం కూడా బాగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకు పట్టేటట్టు. అండ్ ఈలోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఇందాక చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. స్టిర్ చేయాలి. స్టిర్ చేస్తూ ఉంటే అది బాగా కలిసి పచ్చిదనం అనేది పోతుంది. పచ్చిదనం పోయి మంచిగా వేగాలి. వేగినప్పుడే టేస్ట్ వస్తుంది పచ్చడికి. అండ్ ఆవకాయ ఒక ట్రెడిషనల్ వంటకం అండి. ఆవకాయ అందరూ పెడతారు కానీ ఆవకాయను ఒక పద్ధతిగా భయం భక్తితో పెడతారు చాలా మంది మటుకు. ఆవకాయ ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. అసలు ఆవకాయ ఎన్ని ఇయర్స్ రెసిపీయో ఎవరికైనా తెలుసా? ఓవర్ 1500 years అగో. అవును, మీరు విన్నది కరెక్టే. 1500 years నుంచి సౌత్ ఇండియాలో తమిళియన్స్ అండ్ తెలుగు వాళ్ళు పెట్టుకునే వాళ్ళంట. అండ్ ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంటే ఆయిల్ విడిగా వేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మనం ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించాం కాబట్టి ఆ వేగించిన నూనె, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఇలా ముద్దలు ముద్దలుగా ఉండిపోకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో ఎంతమందికి అయితే ఆవకాయ ఇష్టమో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మీరు ఈ సీజన్లో ఆవకాయ పెట్టుకున్నారా లేదా. అండ్ రెడీ అయిన ఆవకాయని ఇప్పుడు మనం ఈ జాడీలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఈ జాడీలు కూడా ఎవ్రీ ఇయర్ కొనాలని ఏం లేదు, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి మనం ఒక 8 years or 10 years నుంచి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. నౌ ఇట్స్ మై టర్న్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, బికాజ్ నాకు ఎస్పెషల్లీ ఎన్ని కర్రీస్ ఉన్నా, ఇంట్లో చికెన్ చేసినా ప్రాన్స్ చేసినా కూడా నేనైతే ఫస్ట్ ముద్ద ఆవకాయ నెయ్యి వేసుకొని తినడానికే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇది ఈ మూత ప్రాపర్గా పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇది మా అమ్మ ఇంట్రెస్ట్ అనమాట. నాకు తెలీదు ఎందుకు తను ఈ పూజలు చేస్తుందని అన్నది. మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్. అండ్ నేను టేస్ట్ చూస్తున్నా. ఇక్కడ నేను ఎడిట్ చేయాలనుకోలే, మా అమ్మ ఒరిజినల్ వాయిస్లో అడుగుతుంది చూడండి బాగుందా అని, చాలా ఆతృతగా. ఫైనలీ ఈ ఇయర్ ఆవకాయ ఈ సీజన్లో ఇలా అయిందనమాట. సో మీ ఇంట్లో ఆవకాయ పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఏ వెరైటీస్ పెట్టుకున్నారు? మీకు ఆవకాయ ఇష్టమా? ఎంత ప్రిఫర్ చేస్తారు కర్రీస్ ఉన్నా కూడా అన్నది మీరు కామెంట్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ లాస్ట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ లవ్డ్ వన్స్ if you liked my video. Thanks a lot for watching once again. Bye bye.